మాధవి, మాధవి, ఇక్కడే ఉన్నాగా, ఏంటి అరుపులు? న్యూస్ అలాంటిది. మరి ఆ రాధ చావు బతుకులు ఉందని చెప్పాను కదా. ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ అంట. తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదంట. పైగా మా వదిన తన రక్తం కూడా ఇచ్చి రాధకు ప్రాణం పోసిందంట. అందుకు నీకు ఆనందంగా ఉందా? అబ్బే, ఇది ఆనందం కాదు, డిసప్పాయింట్మెంటే. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఎక్సైట్మెంట్ లో అలా చెప్పేశాను అంతే. రాధా 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 అక్క బావ అందరూ దాని చెప్పమే. అసలు దానికేదో జరిగే ప్రమాదం అయితే అక్క రక్తం ఇవ్వడం ఏంటి? అదే కదా, ఏం మందు పెట్టిందో ఏం మాయ చేసిందో. వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు దాన్ని దత్తత తీసుకొని ఈ ఇంటికి మహారాణిని, మనకి యజమానిని చేస్తుంది. అమ్మో, గాయత్రి దొరక్కపోయినా ఇక వెతికినా లాభం లేదు అని నిర్ణయించుకున్నా వదిన ఆపడే చేస్తుంది కాబోలు. అప్పుడు మన పని హరిలో రంగ హరి. విషయం అంతవరకు రానివ్వను. మరేం చేస్తావు? రాధ తిరిగి ఇంటికి రాకుండా చేస్తాను. ఎలా? నీకు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? బూడిదలో పోసిన పన్నీరులా అయింది. నేను నమ్ముకుంటే కాదు ఈసారి. స్కెచ్ వేస్తే మాటలకు మారణాలు, చేతలకు చివాట్లు, పరువుకు ప్రాణాలు పోయేలాగా ప్లాన్ చెయ్యాలి. అంటే నాకు కూడా తెలియకుండా ప్లాన్ చేస్తావా మాధవి? ఈ ఇంట్లో నుండి పోయిన గాయత్రి తిరిగి రాకపోతే ఇంట్లో పెత్తనం, ఈ ఆస్తి నాది, నా కొడుకుది అవుతుంది అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను, ఎన్నో ఆశలు పెట్టుకునున్నాను. అలాంటిది ఎవరో దారిని పోయేదాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఇన్ని కోట్ల ఆస్తిని పోనిస్తానా? నాశనం చెయ్యాలని డిసైడ్ అయిపోతే కట్టుకున్న వాడైనా, కంఠంలో ప్రాణమైనా నాకు రెండు ఒక్కటే. వద్దులే మాధవి, అసలే నీకు వైట్ సారీ సూట్ కాదు. అలా కాదులే గాని వాళ్ళని పంపించే ప్లాన్ చెయ్యి. ఏ పని ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. నాది నీల మట్టి బుర్ర కాదు. నాకు సలహాలు ఇవ్వకుండా ఉంటే మంచిది. పెళ్ళాలకు రాను రాను మొగుళ్ళంటే మర్యాదే కాదు, మగాళ్ళు అన్న జాలి లేకుండా పోతుంది. నీకిచ్చిన ఆఫర్ స్టిల్ అలాగే ఉంది. సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను. ఇట్స్ యువర్ లక్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ హాస్పిటల్ నుండి అది ప్రాణాలతో బయటికెళ్ళకూడదు. ఓకే మేడం. డాక్టర్, రాధకి ఎలా ఉంది? తను స్పృహలోకి వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ ఎక్కువసేపు లోపల ఉండకండి. ఓకే. రాధా, 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 అమ్మా రాధా, రాధా, ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదమ్మా. నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు అడ్డేశావు ఎందుకమ్మా? నీకేమైనా జరిగితే? మీరు బాగుంటే మీ నీడలో బతికే నాలాంటి వాళ్ళు ఎందరూ బాగుంటారు సార్. పిచ్చి పిల్ల మనోహర్ చూడు ఎంతలా భయపడిపోయాడో తెలుసా? తన ప్రాణమే పోతున్నంతగా తల్లడిల్లిపోయాడమ్మా. నీకోసం గుడికెళ్ళి కుంకుమ కూడా తీసుకొచ్చాడమ్మా. నిజానికి తన ప్రేమే నిన్ను బతికించింది. తనకి ఇప్పుడు ఎంత చెప్పినా నమ్మ సార్. రేపు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళాక నన్ను బయటికి తీసుకెళ్లడం వల్ల ఇలా జరిగిందని నా మీద గొడవ చేస్తుంది చూడండి.
నీకు తెలియకపోయినా పర్లేదు రాధా, నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలి, అదే చాలు నాకు. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. షీ నీడ్ రెస్ట్. తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్? కొన్ని టెస్టులు చేశాక రిజల్ట్ని బట్టి రేపే డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అమ్మా రాధా, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఈ పాయిజన్ ఇంజెక్షన్ సెలైన్లోకి ఎక్కిస్తే చాలు, దీని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 25 లక్షలు నా అకౌంట్లోకి వస్తాయి. డాక్టర్ గారు, పేషెంట్ పల్స్ బీపీ చెక్ చేయడానికి వచ్చాను. డాక్టర్ గారు, నేను ఇప్పుడే చెక్ చేశాను సార్, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మీరెప్పుడు లోపలికి వచ్చారు? మీరు బయటుండగా మీ ముందే వచ్చాను కదా సార్. పల్స్ రేట్ అది చెక్ చేసి నోట్ చేసుకున్నాను, ఇంతలో మీరు వచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. రిపోర్ట్స్ కూడా నార్మల్గానే వచ్చాయి. మీరు రేపు డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు.